గురుగారు, దానానికి త్యాగానికి మధ్య తేడా ఏమిటి? దానము మన ప్రారబ్ధాన్ని పోగొట్టే సాధనం. పాపాన్ని అంతం చేసుకోగలిగిన అవకాశము దానం ద్వారా సిద్ధిస్తుంది. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం. పాపాత్ అవశ్యం ప్రవశంతి నరకం, పునర్దరిద్రం పునరోపి నరకం. దానం చేయకపోతే పాపం కారణంగా నరకానికి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుంది. నరకానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పాపాత్ముడుగానే పుట్టి ఈ చక్రంలో బిగుసుకుపోవాల్సి వస్తుంది. కనుక దానం ద్వారా పాపక్షయమవుతుంది. ఇక త్యాగము స్వార్థరహితమైనటువంటి భావన, అద్భుతమైనటువంటి అహంకార రహితమైనటువంటి ఆలోచన కలిసినప్పుడు కలిగే అమృతత్వానికి నిదర్శనం. అందుకే నా కర్మణా నా ప్రజయా నా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు అని మహానారాయణ ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. అంటే నువ్వు ఆచరించే కర్మల వల్ల, నీ సంతానం వల్ల, నీ దగ్గర ఉన్న ధనం వల్ల నీకు అమృతత్వం సిద్ధించదు, అంటే మోక్షం కలుగదు. త్యాగేన ఏకే, కేవలం త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుంది అని తెలియజేసింది శాస్త్రం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ దేశ సరిహద్దులలో దేశ సంరక్షణ బాధ్యతను స్వీకరించిన సైనికుడు. మనమంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం, ఎలా బతకాలో ఆలోచిస్తాం. వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్, దేశం కోసం ప్రాణాన్ని ఎలా వదిలేయాలి, ఎలా దేశ సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలి, శత్రుమూకల నుంచి భారతదేశాన్ని ఎలా సంరక్షించాలి అన్న ఆలోచనతో నిరంతరము పరిశ్రమిస్తారు. కనుకనే దేహత్యాగం తర్వాత హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షతే స్మహి. గెలిస్తే స్వాతంత్ర భారతంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ అందరికీ ఆనందాన్ని అందిస్తూ జీవనాన్ని గడపవచ్చు. ప్రాణం వదిలేస్తే ముక్తిని పొంది స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా త్యాగం ద్వారా దేహాన్ని వదిలేశారు కనుక అమృతత్వాన్ని అందుకోవచ్చు. ఇలా జీవితము త్యాగమయమై అయినప్పుడు పునరావృత్తిరహితమైన ఆ పురుషోత్తముని యొక్క ప్రాప్తి మనకు సిద్ధిస్తుంది. అందుకే త్యాగానికి భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రాధాన్యత అందివ్వబడినది. అర్జునుడు కూడా కృష్ణుడితో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విజయాలన్నీ అందుకున్నాడు. కానీ ప్రాణాన్ని వదిలేసేటప్పుడు ఆటవికుల వల్ల అవమానం పొందిన కారణంగా దాన్నే స్మరిస్తూ మరుజన్మలో కిరాతకుడిగా కన్నప్పగా జన్మించాడు. అలా జన్మించినటువంటి కన్నప్ప తన కళ్ళను భగవంతుడికి అందించి సమర్పణ చేసి ముక్తి పొందాడు. అదే దానానికి త్యాగానికి భేదం.